హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పర్ణిక 126 వ్లాగ్స్ అండి. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఈరోజు ఒక జర్నీ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మార్నింగ్ అయితే నేను ఇంకా కుడుములు అయితే వేసాను ఫ్రెండ్స్. కుడుములు టిఫిన్కి. దీనికోసం కొంచెం పచ్చెనపప్పు అలాగే కొబ్బరి చెక్కను అయితే తీసుకున్నాను. కొబ్బరి కూర కింద అయితే తీసుకుని పచ్చెనపప్పు అయితే కొంచెం ఉడకబెట్టాలి. ఇదిగోండి, ఇదైతే మొక్కలు కోసి కూర కింద చేశాను. మిక్సీ అయితే పట్టాను ఫ్రెండ్స్. ఒక గ్లాసుడు అయితే వరినూకైతే తీసుకున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, పచ్చిశనగపప్పును అయితే కొంచెం మేసరు పెట్టి అదే ఉడకబెడుతున్నాను. కొంచెం ఉడకాలి కదా. మరలా దీనిలోనే నేను ఏం చేశానంటే కొబ్బరి అయితే యాడ్ చేశాను. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ అనేది నేను తీసుకున్నాను. అందులో శనగపప్పు ఉడకాలి, ఇంకా మరుగుతుంది కదా అని 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడైతే రవ్వ అయితే వేస్తాను ఫ్రెండ్స్. పొడి పొడిలాడుతూ వస్తుంది, మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారా, ఇంకా రవ్వ అయితే మొత్తం అంతా పొడి పొడిగా అయితే అవుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసాను కొన్ని నిమిషాలు. ఇదిగోండి, ఇంకా మూత తీసి చూసిన తర్వాత బాగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇది కుడుము కింద చేయాలంటే చాలా వేడిగా ఉంది. ఇంకా టిఫిన్లోకే కదా అనేసి నేను ఒక కూరగాయని తీసుకుని వేడిదైతే అందులో వేసాను. అప్పుడు ఇంకా అయితే ఇలా అయితే వేసాను అనమాట, టిఫిన్లోకి కదా అని. ఇందులో ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే నేను మార్నింగ్ టిఫిన్కి ఇలా అయితే చేశాను, ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా. ఇక వచ్చేసి ఇదైతే జర్నీ వ్లాగ్ ఫ్రెండ్స్. మధ్యాహ్నం 1 గంటప్పుడు మేమైతే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరైతే వెళ్ళాము. చూడండి, రోడ్డు అంతా ఖాళీ, అస్సలకైతే ఎవ్వరూ లేరు. కరెక్ట్గా టైం వచ్చి అప్పుడు 1 అవుతుందన్నమాట. మేము 1:45, 12:30కి అలా బయలుదేరాము. రోడ్డు మీద అయితే అసలు ఎవరూ లేరు. ఇది వచ్చేసి భీమవరం దగ్గరలో అన్నమాట. ఇదైతే కోడవల్లి. ఇంకా ట్రైన్ గేట్ వేసాడని ఇక్కడైతే ఆగాము. ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. మేము ఇంకా చాలా సంవత్సరాల తర్వాత అయితే మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిన ఊరు మాట అది. అక్కడికైతే వెళ్తున్నాము ఒక పలకరింపు కోసం. ఇంకా అయితే చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరైతే వెళ్తున్నాము. ఇదిగోండి, ఇంకా ట్రైన్ అయితే ఇలా వెళ్తూ ఉంది. ఇంకా చెట్టు ఉంటే చెట్టు దగ్గర అయితే ఆగాము. అసలు చాలా తక్కువగా అయితే జనం అయితే ఉన్నారు. మధ్యాహ్నం మాట ఇది. ఇంకా మా పరిని అయితే తీసుకువెళ్ళలేదు. మా హస్బెండ్ నేనైతే వెళ్ళామన్నమాట. ఇదిగోండి, ఇంకా రైల్వే ట్రాక్ దాటిన తర్వాత అయితే ఇలా పల్లెటూరు వాతావరణం అనేది ఇలా ఉంటుంది. మా సైడ్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, చూసేయండి. పచ్చదనం, పొలాలు, అలాగే రొయ్యల చెరువులు, రోడ్డు మొత్తం అయితే ఖాళీయే. ఇంకెనక ముందు ఎటు చూసినా మేమే ఉన్నాము. నేనైతే ఇక్కడ ఒక చేతిలో అయితే నేను వాటర్ అలాగే ఒక థమ్స్అప్ బాటిల్ కూడా పట్టుకున్నాను చేత్తోని. ఎండ అయితే దంచి కొడుతుంది, మామూలుగా లేదు అసలు. ఇంకొచ్చేసి ఇక్కడైతే మలుపు తిరుగుతున్నమాట, పాలకోడేరు. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే మండలం, పాలకోడేరు మండలం అన్నమాట. మా అమ్మ వాళ్ళకి ఇదైతే మండలం వస్తుంది. ఇంకా ఇది దాటి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాల్సిన ఊరైతే వస్తుంది, మా అమ్మమ్మ వాళ్ళ పుట్టినూరు. చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం. ఇక్కడైతే మేమైతే బేకరీ దగ్గర అయితే ఆగాం ఫ్రెండ్స్. ఇంకా పలకరింపు కోసం వెళ్తున్నాం కదా అనేసి ఇంకా థమ్స్అప్ అలాగే ఫాంటా అయితే తీసుకున్నాము. ఇంకా ఎండ కూడా చాలా గట్టిగా ఉంది. ఇంకా తీసుకుని అయితే బయలుదేరమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే సండే మార్కెట్ అయితే జరుగుతుంది అన్నమాట. సండే మార్కెట్ మాట ఇది, మొగలులో ఇక్కడైతే మార్కెట్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసారా, అసలు బండి జర్నీలో మేమే ఉన్నాం, ఇంకెవరూ లేరు వెనక ముందు కూడా. అదే చూస్తూ ఉన్నాను అన్నమాట నేను. చాలా మంచి ఎండలు అయితే బయలుదేరాం. మాకైతే ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకైతే మేము వెళ్ళి తిరిగి వచ్చేసేటప్పుడు ఇది మాట. వెళ్ళేటప్పుడు కూడా ట్రైను
వచ్చింది, గేట్ వేసారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రైన్ వస్తుంది, గేట్ వేసారు. ఇంకా అలా అయితే నుంచున్నమాట. ఇంకా వెళ్ళి మాట్లాడేసి వచ్చేసాము వెంటనే. ఇదిగోండి ట్రైన్. గూడ్స్ అయితే వెళ్తూ ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రైన్ అయితే గేట్ అనేది వేశారు. ఇక్కడే ఒక 10 మినిట్స్ అలా వేస్ట్ అయిపోయింది టైము, మంచి ఎండలో. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకైతే ఇప్పుడైతే గేట్ తీసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎండ ఇప్పుడైతే 1:45 అవుతుంది. ఎండలో బయలుదేరమాట. ఇంక ఇది వచ్చేసి భీమవరం ఫ్రెండ్స్, భీమవరం. ఇంకా వెదరు అయితే బాగా వేడిగా ఉందన్నమాట. అలా ఇంకా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. పచ్చదనం ఎక్కువగా ఉంది ఇంచుక్క. ఇంకా ఇటు సైడ్లోనే మున్సిపల్ హై స్కూల్ అవన్నీ తగులుతూ ఉన్నాయి ఈ దారిలోనే. ఇంకైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం కదా. ఇదైతే భీమవరం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇదైతే ఇంకా డిపో దగ్గరలో అయితే ఉన్నాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వెహికల్స్ అయితే ఇప్పుడు కనిపించాయి. అసలు ఆ రోడ్డు మీద అయితే అసలు ఏం కనిపించలేదు ఈ ఎండలో. ఇక్కడైతే కొన్ని బళ్ళు అయితే కనిపించాయి. మెట్ట మధ్యాహ్నం మా ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. ఇంకైతే ఇంకొన్ని నిమిషాల్లో అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంక మేము వెళ్ళిన పని కూడా అయింది. ఇంకా పలకరింపు అయింది. మేమైతే వెంటనే తిరిగి వచ్చేసాం. మా పరిని అయితే తీసుకెళ్ళలేదు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి అయితే వెళ్ళాము. ఇదిగోండి, ఇదైతే మొత్తం డిపో ఉంటుంది. భీమవరం డిపో వెనకాల ఆ సైడ్ అయితే వస్తుంది ఇది. ఈ రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మా ప్రయాణం అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చేసాము. మధ్యలో ఇంకా సోడా అలా తాగేసి, మంచి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా సోడా అవి తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇలా టర్నింగ్ తిరిగితే కనుక ఇప్పుడు డిపో అయితే వచ్చేస్తుంది, భీమవరం డిపో. ఇంకా రైట్కి వెళ్తేనేమో మనకి బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది. ఇలా లెఫ్ట్కి వెళ్తేనేమో మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వస్తుంది. మేమైతే ఇంకా లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా రైట్కి వెళ్తేనేమో భీమవరం బస్ స్టాండ్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంక భీమవరం అయితే వచ్చేసాము. చాలా మంచి ఎండలో ప్రయాణం చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇంటికి వెళ్ళగానే ఇంక వెంటనే ఇంకా అలా ఏసీ వేసుకుని అలా ఉండిపోయామన్నమాట. చాలా టైర్డ్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఇంక ఇక్కడైతే డ్రింక్ తాగేసి బయలుదేరుతాం. ఇంక విశాఖపట్నంలో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో వచ్చేసి జాతర అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, గంగానమ్మ జాతర అంట. ఇంకా బుట్ట బొమ్మలు ఇవి కూడా అలా వెళ్తూ ఉన్నాయి. మధ్యలో షూట్ చేసినప్పుడు తగిలాయి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇదైతే రావి చెట్టు. నేను బస్సు ఎక్కడానికి వస్తాను కదా, అక్కడే అయితే ఎక్కుతాను. ఇదైతే మా ఊరు సచివాలయము, పంచాయతీ ఆఫీసు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు కూడా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్